ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాలంటీర్లకు ఈ అసెంబ్లీలో కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఏపీలో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అన్న అంశంపై డైలమా కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్న వాలంటీర్లు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేయాలని కోరుతున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చి తమను ఆదుకోవాలంటున్నారు వాలంటీర్లు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాలంటీర్లకు ఈ అసెంబ్లీలో కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఏపీలో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అన్న అంశంపై డైలమా కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్న వాలంటీర్లు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉందని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేయాలని కోరుతున్నారు వాలంటీర్లు. స్పష్టమైన హామీ ఇచ్చి తమను ఆదుకోవాలంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో 2019 ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన పార్టీ భారీ మెజార్టీతో, భారీ సీట్లతో అధికారంలోకి అడుగుపెట్టిన పిదప ఆ వాలంటరీ వ్యవస్థని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా వాలంటరీ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామ పట్టణ వాలంటీర్లకు సంబంధించి కూడా దేశ ప్రధాని కూడా ఎంక్వైరీ చేశాడనేది కూడా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేస్తే ఎలాగుంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాలంటరీ వ్యవస్థ గురించి కూడా ఎంక్వైరీ చేసినట్టు కూడా పలు పత్రికల్లో వచ్చిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వాలంటరీ వ్యవస్థ మీద అప్పట్లోనే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుర్తించింది. ఎందుకని వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవస్థలు మొత్తం కంట్రోల్ చేస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ రాజకీయ వ్యవస్థనే ఇది చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దుమారం లేగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వాలంటరీ వ్యవస్థని ఆ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుందేమోనని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థని మేము రద్దు చేయమని ఇప్పుడు ఇచ్చే 5,000 నుంచి పారితోషికాన్ని 10,000కు పెంచుతామని చెప్పేసి అప్పుడు టీడీపీకి చెందిన ఆ పలువురు హామీ ఇచ్చిన వాళ్ళు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆ ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నేతలు వీరందరూ కూడా చెప్పిన మాట వాలంటరీ వ్యవస్థని తాము రద్దు చేయమని, అలాగే వాలంటరీ వ్యవస్థని నడిపిస్తూనే వారికి ఇచ్చే పారితోషికం 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో భారీ పతనాన్ని చవిచూసింది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఆ భారీ పతనాన్ని అవిచూసిన నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ పరిస్థితి కూడా ఆగమ్యపరంగా అయింది. టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యేలని, ఎంపీలని, అలాగే మంత్రుల్ని కూడా పెద్ద ఎత్తున కలిసి తమ యొక్క జీవితం ఆగమ్యపరంగా అయిందని, వాలంటరీ వ్యవస్థ 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నామని దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యం. అయితే ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసిన నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థలో చాలా మటుకు ఆ రూరల్ ప్రాంతంలో వాళ్ళు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఆ టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీ ఆ వాలంటరీ వ్యవస్థ మీద చేస్తున్న కామెంట్లకి తాము విసుగు చెందామని, తాము కలత చెందామని ఈ నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థకి రాజీనామా చేస్తున్నట్టు పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు ఎలక్షన్ టైంలో టీడీపీకి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేని, వాలంటీర్లు కలిసిన నేపథ్యంలో ఎవరైతే తమను రాజీనామా చేయమని బలవంతం చేశారో వాళ్ళందరి మీద కూడా ఆ కేసులు పెట్టండి అని మంత్రులు సూచించడంతో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మీద పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసులు కూడా నమోదైన పరిస్థితి. అయితే నేడు ఆ రెండవ అసెంబ్లీ సమావేశాలు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వాలంటరీ వ్యవస్థ గురించి
అసెంబ్లీలో చర్చ జరిగింది. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థని ఏదో ఒకటి దాడిలో పెడతారని ఆ ఆశావాహులు అందరూ కూడా, వాలంటరీ అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాలంటీర్లకి చుక్కెదురైంది. వాలంటీర్లు తమ పరిస్థితి ఏందనేది ఆగమ్యపరిచంగా అయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో వాలంటరీ వ్యవస్థ గురించి ఏదో ఒక మాట మాట్లాడతారు. ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ అంటే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పారితోషికం పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. దాని తర్వాత ప్రభుత్వం వీరిని వేరే రకంగా వాడుకుంటుందని కూడా చెప్పారు. ఈ మొత్తం అంశం మీద వాలంటీర్లు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వాలంటరీకి 5,000 నుంచి 10,000 పెంచుతామన్న టైంలో ఎలక్షన్ సమయంలో పూర్తిగా వాలంటీర్లందరూ కూడా వన్ సైడ్ గా నియమించిన వైసీపీ పార్టీని వదిలి టీడీపీ పార్టీకి ఓట్లేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే రూరల్ ప్రాంత ఏరియాల్లో మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని వాలంటీర్లు ఎవరో కాదు, మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలే, మన పార్టీకి సంబంధించిన కార్యకర్తల పిల్లలేనంటూ పలు సమావేశాలలో బహిరంగ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి కూడా వాళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళన్న కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా వాలంటీర్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది చర్చ జరుగుతా ఉంది. అలాగే 5,000 నుంచి 10,000 రూపాయలు పారితోషికం పెంచుతామన్న నేపథ్యంలో ఎలక్షన్ టైంలో వాలంటీర్లు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో రేపు తమ గురించి నిర్ణయం వెళ్ళబుచ్చుతారు, తమ గురించి నిర్ణయం రేపు వెళ్ళబుచ్చుతారని ఎదురు చూస్తున్న క్రమంలో రెండో అసెంబ్లీ సమావేశం జరిగి ఈ రెండో అసెంబ్లీ సమావేశంలో వాలంటరీ వ్యవస్థ గురించి ఖచ్చితంగా చర్చ జరిగింది. తమకు ఇస్తానన్న 10,000 రూపాయలు ఇస్తారన్న కోణంలో ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో మరొకసారి వాలంటీర్లకి చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.